నేను ఇంతే, అవినీతి మానను, నేను ఇక మారను, నా పద్ధతి ఇంతే, నా విధానం ఇంతే, నేను ఈ రకంగానే ఉంటాను, నన్ను ఎవరో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, అడ్డంగా నోరేసుకుని పడిపోతాం, నన్ను ఎవరన్నా క్వశ్చన్ చేశారంటే నేను ఒక సైకో బ్యాచ్ని డెవలప్ చేశాను, వాళ్ళు కూడా విచ్చలవిడిగా ఉచ్చనీచాలు మరిచి చెలరేగిపోతారు. వీళ్ళందరినీ చూసి ఖచ్చితంగా భయపడాలి. ఎవరు భయపడాలి? ప్రజలు భయపడాలి, మీడియా భయపడాలి, చివరికి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా భయపడాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఏపీ స్టేట్లో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో లేదు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఇవాళకి మీరు అలాంటి భ్రమల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే నిన్నటి మీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత, మీ బెదిరింపు ధోరణి చూసిన తర్వాత, మీడియా మీద మీరు చేస్తున్నటువంటి దాడిని గమనించిన తర్వాత మీకు ప్రజాస్వామ్యం అన్నా ప్రజాస్వామిక విలువలన్నా ఏ మాత్రం విలువ లేదు. మీరు కేవలం రాజారెడ్డి గారి రాజ్యాంగ స్ఫూర్తితోనే ముందుకు పోవాలని చాలా బలంగా నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. అసలు జనాలు నన్ను ఎందుకు ఎంత స్థాయిలో చేదరించుకున్నారు, ఎందుకు 11 సీట్లతోటి చేత్కరించారు, ఎందుకు కనీసం ప్రతిపక్ష హోదాను కూడా నాకు కట్టబెట్టలేదు, ఇలాంటి క్వశ్చన్స్ ఏవి కూడా గడిచిన 5 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నట్లే కనిపిస్తోంది. ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా వైసీపీ శ్రేణులు కూడా ఆలోచనలో పడేటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళందరూ అంటే ప్రజలకు ఎలాగో క్లారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిలకొట్టుడు కొట్టారో ఖచ్చితంగా ఆయన 1700 కోట్ల రూపాయలకి ఆశపడి ఉండడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోందని మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఫిక్స్ అయిపోయారు. కానీ కొద్దిమంది ఒక స్లాట్ ఉన్నారు కదా వైసీపీకి సంబంధించిన ప్రజలు, వాళ్ళు మాత్రం అరే జగన్ రెడ్డి 1,00,000 కోట్లు తినేసాక ఇంకా ఈ 1700 కోట్ల కోసం ఆశపడతారా, అంత చీప్గా చేసి ఉండాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళ ఆశల మీద కూడా మీరు నీళ్ళు చెల్లారు. కనీసం వాళ్ళకు ఒక ప్రాపర్ ఆన్సర్ అనేది ఇవ్వని జగన్మోహన్ రెడ్డిని నిన్న మనం విట్నెస్ చేసాం. సరే జగన్ రెడ్డి ఏదో మాట్లాడారు పోయారు అనుకున్నాం, కానీ ఆయన అనుకున్న తోకలు కూడా వచ్చి వాళ్ళ అదే రకమైనటువంటి లాంగ్వేజ్, అదే రకమైనటువంటి విధానం చూపించడం అనేది ఖచ్చితంగా బాధాకరం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంత ఉత్తముడా, ఆయన నిజంగా అవినీతికి పాల్పడలేదా? నిన్న వైసీపీ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలను కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన ఏ స్థాయిలో అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడ్డారు, ఏ స్థాయిలో బోకరింపు ధోరణితోటి ఎదురుదాడి చేస్తున్నారో అనే విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయండి. ఒక 5-6 స్లైడ్స్ అంటే సబ్జెక్టివ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ జగన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు. అసలు ఆయన ప్రస్తావన అనేది అక్కడ నివేదికల్లో ఎక్కడా కూడా కోట్ చేయలేదట. అసలు జగన్మోహన్ రెడ్డి నా పేరు ఎందుకు మీరు తీసుకొస్తున్నారో పదే పదే అని క్వశ్చన్ చేశారు. అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ విచారణ మొత్తం ప్రక్రియను అంతటినీ కూడా 2 నివేదికల రూపంలో, 2 కంప్లైంట్స్ రూపంలో, ఒకటి అదానీ సంస్థ, మరొకటి ఎస్జ్యూర్ పవర్స్కి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధి మీద 2 కంప్లైంట్స్ ఫైల్ చేస్తే, ఆ 2 కంప్లైంట్స్లో మనం ఒకసారి ఆంధ్ర అనే పేరుని టైప్ చేస్తే ఒక కంప్లైంట్లో 16 సార్లు, మరొక కంప్లైంట్లో 14 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరునే కాదు, ముఖ్యమంత్రి అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఒక మాటను మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 7,000 మెగావాట్స్కి 25 లక్షల రూపాయలు చెప్పున, ఒక్కో మెగావాట్కి 25 లక్షల రూపాయల చెప్పున 17.5 బిలియన్ రూపీస్ అంటే 1750 కోట్ల రూపాయలని అంటే $200 మిలియన్ పైగా లంచం రూపంలో దొబ్బేశారు అనే విషయాన్ని చాలా క్లియర్గా యాజ్ ద రికార్డ్ ఇండికేట్స్ దీస్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ ఇంక్లూడెడ్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ సీఎం. ఎవరు చీఫ్ మినిస్టర్? జగన్మోహన్ రెడ్డే కదా. దీని మీద ఆయన ఏమన్నా వివరణ ఇచ్చుకోవాలంటే అక్కడ ఎస్జీసీ ఏదైతే దాఖలు చేసిందో దాని మీద అవసరమైతే అంతర్జాతీయ స్థాయిలో నేను పోరాటం చేస్తాను, నా మీద అబాండాలు మోపారని సమాధానం చెప్పాలి. అంతేగాని ఆడ కనబడుతున్నటువంటి వాస్తవాలను రిపోర్ట్ చేసిన మీడియా మీద ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి చేస్తారు? కనీసం ప్రజాస్వామిక విలువల గురించి కాస్తైనా కూడా విజ్ఞత ఉండాలి కదా జగన్ రెడ్డి గారు మీకు. ఇక ది ఇండియన్ ఎక్స్ప్రెస్ 2021 ఏప్రిల్ 7 పబ్లిష్ చేసినటువంటి ఒక ఆర్టికల్ను కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. జగన్ రెడ్డి గారు 1కి 10 సార్లు నేను ₹2.49 ఒక్క యూనిట్ విద్యుత్తును తెచ్చేసా, సెకి నాకు పాదాభివందనం చేసినంత పని చేసింది. అసలు జగన్ రెడ్డి గారి కోసం 4 రాష్ట్రాలు దాటి అదాని అత్యంత చీప్గా పవర్ని ఇచ్చేశారు అని గొప్పలు చెప్తున్నారు జగన్ రెడ్డి గారు. మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఫైండింగ్ డెవలపర్స్ ఆర్ రెడీ టు సెల్ సోలార్ పవర్ యాజ్ లో యాజ్ ₹1.99 పర్ యూనిట్ అంటే ఒక యూనిట్ని ₹1.99 అమ్మడానికి సెల్లర్స్ సంసిద్ధంగా ఉన్నారు. 2021 ఏప్రిల్ 7 పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ ఇది. అంటే అప్పటికి జగన్ రెడ్డి గారు ఇంకో ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన సమాధానాన్ని చెప్తారో. ఇక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇంకొక కోట్ చేస్తున్నారు. ఇది 2019కి ముందు ఆయన ₹4.50 ఒక యూనిట్ సోలార్ విద్యుత్ కొనుగోలు చేశారని కొన్ని లెక్కలు చెప్తున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా విప్లవాత్మక మార్పులు అనేవి అమలవుతుంటే అందులో భాగంగా ఈ సోలార్
సోలార్ ఎనర్జీ అనేదాన్ని చాలా ప్రైస్ రెడ్యూస్ చేసి వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగా మనం చూసినట్లయితే ఇవాళ గుజరాత్ గవర్నమెంట్ 2015-2020 మధ్య కాలంలో ఒక్కో యూనిట్ని ₹9.13 నుంచి ₹13.59 వరకు కూడా కొనుగోలు చేసింది. ఎవరు? గుజరాత్ ప్రభుత్వం. ఈ ఒప్పందం ఎప్పుడు చేసుకున్నారు? నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో చేసుకున్నటువంటి ఒప్పందం. అంటే 2009 ఒప్పందం 2015-2029 కాలం మధ్య ఆ స్థాయి రేట్స్ని అక్కడ ఫిక్స్ చేసింది. కానీ తరువాతి కాలంలో అంటే 2018-19 ఆ పీరియడ్ గడిచే కొద్దీ కూడా సోలార్ ప్రైసెస్లో చాలా గణనీయమైనటువంటి చేంజెస్ వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ రకమైనటువంటి పాలసీ డెసిషన్స్ తీసుకుంది. ఒక్కసారి మనం ఈ డాక్యుమెంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే 2010లో ₹10.95 యావరేజ్గా ఒక యూనిట్ ప్రైస్ ఉంటే 2020 నాటికి ₹2 అంటే ₹1.99కి తగ్గిపోయిందని ఇవాళ మనం గూగుల్లోకి వెళ్ళి సోలార్ ప్యానల్ ప్రైస్ డిఫరెన్స్ ఫ్రమ్ లాస్ట్ 10 years ఇన్ ఇండియా అని కొడితే వస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం సోలార్ ఫోటో వాల్టాయిక్ కాస్ట్స్ అంటారు. అంటే మనకు చూసే సోలార్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫోటో వాల్టాయిక్ ఒక్క కాస్ట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఫాలన్ బై 90% ఇన్ ద లాస్ట్ డికేడ్. అంటే 10 ఏళ్ల కాలంలో 90% మేర దాని ధరలు అనేవి తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఖచ్చితంగా సోలార్ ఎనర్జీ అనేది చాలా చీప్గా అవైలబిలిటీలో ఉంది. ₹1.99కే అది అందుబాటులో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 7,000, 8,000, 9,000 మెగావాట్ల విద్యుత్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు ఒక 25 సంవత్సరాల టైం బౌండ్ తోటి కొనుగోలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బార్గెయిన్ చేయొచ్చు. అయినా ₹1.99 కాదు, అవసరమైతే ₹1.50 కూడా ఇచ్చేవాళ్ళేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక్కో మెగావాట్కి ₹25 లక్షల లంచాన్ని అక్కడ డివైడ్ చేసిన ఫ్యాక్ట్ను కూడా మనం చూసాం. ఒకసారి అసలు మెగావాట్ మీద అసలు ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అది జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా 25 లక్షలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అనే సబ్జెక్ట్ను ఒకసారి మనం చూసినట్లయితే ఒక మెగావాట్కి యావరేజ్గా ఒక నెలలో ₹3 లక్షల ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఒక మెగావాట్కి అసలు ఒక మెగావాట్ పవర్ జనరేట్ చేయాలంటే సోలార్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం? ₹4 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అవసరం. అంటే ఒక మెగావాట్కి ₹25 లక్షల సమకూర్చుకోవాలంటే ఒక 8 నెలల పాటు ఆ సోలార్ ప్లేట్స్ రన్ అయినట్లయితే 8 monthsలో 24 lakhs వచ్చేస్తుంది. అంటే ఈ లంచం డబ్బులు అనేవి తీసేయగలుగుతారు. మరొక 7-8 సంవత్సరాలు నడిపినట్లయితే దాని మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్ కూడా వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఆ తర్వాత ఉండే ఒక 17 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే ఉంటుందో అదంతా కూడా వాళ్ళు ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇమీడియట్గా వచ్చేటువంటి బెనిఫిట్ కూడా మనం చూసినట్లయితే కార్పొరేట్ బాండ్స్ రూపంలో అంటే ఈ రకమైనటువంటి ఒప్పందాలన్నీ చూపించి అమెరికా నుంచి కార్పొరేట్ బాండ్స్ కొనుగోలు చేసి అదాన్ని తెచ్చుకున్నారని చెప్తున్నారు కదా, ఆ రూపంలో కూడా వాళ్ళు చాలా సంపదని కూడబెట్టుకున్నట్లు అవుతుంది. దీంతోపాటు షేర్ ప్రైసెస్ ఇమీడియట్గా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బల్క్గా 7,000, 8,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చేయంగానే అమాంతం షేర్ ప్రైసెస్ కూడా అదానీ ఎనర్జీకి సంబంధించి చాలా బౌన్స్ అయ్యాయి. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఎవరికి? అదానీ గ్రూప్కి. వాళ్ళకి అన్ని అడ్వాంటేజెస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కనిపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎంతో కొంత ముట్టాలి కదా. ఆ ఉద్దేశంతో ఈ ₹1,750 కోట్ల ఆయన డిమాండ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. దీని మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పారదర్శకత ఉంటే, ఆయనలో ఏమైనా నిజాయితీ ఉంటే, ఆయనకు కాస్తైనా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ వేయాలని అడగాలి. ఇమీడియట్గా దీని మీద లోతైన దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేయాలి. అనేక సందర్భాల్లో ఆయనే కదా సిబిఐ అని చిలక పలుకులు పలుకుతారు. మరి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ప్రస్తావన తీసుకురాకుండా ఇక రేపటి నుంచి ఆంధ్రజ్యోతి, ఈనాడు నా గురించి మాట్లాడొద్దంటూ హుకుం జారీ చేశారు. తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆ రోజు బాబాయ్ గొడ్డల వేటుకు సంబంధించి కూడా ఆయన ఇదే రకమైన ఎదురుదాడి చేసిన విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా గమనించాం. ఇక ఈ డాక్యుమెంట్ ఒకటి చూపించి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సాగిల పడిందంట సెక్కి. ISTS ఛార్జెస్ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటికి వేవర్ యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్. అంటే మొత్తం దేశంలో అనేక రాష్ట్రాలకు వర్తించేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వాళ్ళు ఇక్కడ కోట్ చేశారు. అంతేగాని యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బికాస్ ఆఫ్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఎక్కడా కూడా కోట్ చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇవాళకి కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించి ఈ రోజుకి కూడా ఈ దేశంలో ఏ విధమైనటువంటి పురోగతి
గతి లేదు. కేసులు అనేవి అన్ని మూల మరుగున పడి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా బలంగా తెలుసు అదానితో కుంభక్కై ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి ఇది బయటకు రాదు. సో నా మీద ఎవరు ప్రశ్నించొద్దు, నా మీద ఎవరు ఎదురుదాడి చేయొద్దు, చేసినట్లయితే దాని కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేస్తారు అనేటువంటి దృక్పథాన్ని, అనేటువంటి మానసికమైన సంసిద్ధత, ఇవాళ ఆ మానసిక సంసిద్ధత వెనక ఉన్నది ఎవరు, ఆ రకమైన కాన్ఫిడెన్స్ని జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నది ఎవరు, ఇవాళ ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అట్ ద సేమ్ టైం భారతదేశ వ్యాపారుల యొక్క పరువు కూడా తీసినటువంటి వ్యక్తుల యొక్క స్కిన్ కవర్ చేస్తోంది ఎవరు అని కూడా ప్రజలు ఆలోచించాలి, విశ్లేషించాలి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క మనుగడకు కూడా ఇంత ప్రమాదమైన విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది.